కోవిడ్ కట్టడి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి మే 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారాలకు అనుమతులు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు మూసివేశారు. అయితే కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, మెడికల్ షాపులు, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, పారిశుధ్యం, కోల్డ్ స్టోరేజీలతో పాటు గిడ్డంగులకు అనుమతులిచ్చింది. వ్యవసాయ పనులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాలని గైడ్ లైన్స్లో పేర్కొంది. మరోవైపు పగడ్బందీగా కర్ఫ్యూ అమలు చేసే బాధ్యతలను కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు అప్పగించారు. కర్ఫ్యూ లేని సమయంలో ప్రజలు ఎక్కువ మంది గుమికూడకుండా 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తిరుపతిలో కర్ఫ్యూ అమలుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రసాద్, చెప్పండి, కర్ఫ్యూ ఏ విధంగా అమలు అవుతుంది, ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది నగరంలో? అనుశ్రీ, తిరుపతిలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 వరకే దుకాణాలన్నీ కూడా తెరిచి ఉండాలని నిబంధనలు పెట్టింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఇప్పటికే అనేక దుకాణాలు కూడా మూతపడ్డాయి. దుకాణాలను కూడా మూసివేసి ప్రజలంతా కూడా తమ నివాసాలకు చేరుకునేదానికి అధిక సంఖ్యలో రోడ్ల మీద కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలోని తిలక్ రోడ్లో, అంటే మున్సిపల్ ఆఫీస్కి సర్కిల్లో మనం ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా దుకాణాలు మూసివేసి ఇక్కడున్న వ్యాపారస్తులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, తిరిగి తమ నివాస గృహాల వరకు చేరుకునేదానికి పూర్తిగా బయట రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తున్నారు. చూస్తాం మనం ఇటువైపు ఉన్న వ్యాపార సముదాయాలన్నీ కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే అత్యవసర అవసరాలు ఉన్నాయో, మెడికల్ కావచ్చు, అలాగే 108 కావచ్చు, అత్యవసరమైనవి మాత్రమే నేడు పూర్తిగా అమల్లో ఉంటాయి. మిగతా అన్నీ కూడా పూర్తిగా మూసివేసిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం తిలక్ రోడ్ సమీపంలో చూస్తున్నాం. ఈ ప్రాంతంలో పలు దుకాణాలు కావచ్చు, షోరూములు కావచ్చు ఇప్పటికే మూతపడ్డాయి. మరోపక్క మరికొన్ని దుకాణాలు కూడా మూసివేస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. లాక్డౌన్ని, ఈ కర్ఫ్యూని ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దీన్ని పూర్తిగా అమలు చేయడానికి ఇక్కడున్న యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నారు. నేడు మొదటి రోజు కావడంతో కాస్త మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ రేపటి నుంచి మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. పూర్తిగా మనం రోడ్ల మీద జనాల సంచారం కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా ఈ వ్యాపార సముదాయాలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా తీసుకుని ఈరోజు మధ్యాహ్నం తమ ఇంటికి చేరుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయాణికులు కావచ్చు, ఇక్కడున్న స్థానికులు కావచ్చు రోడ్డు మీద కనిపిస్తున్నారు. మరి కొంతసేపట్లో ఈ ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ అత్యంత దారుణంగా ప్రబలుతుంది. దాదాపు దేశం మొత్తం మీద ఇప్పుడు రోజుకి 3.5 లక్షల నుంచి పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క రాష్ట్రంలో కూడా ఎక్కువగా విస్తరిస్తుంది. ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. అత్యధిక స్థాయిలో టెస్టులు నిర్వహిస్తుండమే కాకుండా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి సరైన వైద్యం అందించడానికి కృషి చేస్తుంది. పాజిటివ్ రికవరీ కేసులు కూడా రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే టెస్టుల విషయంలో కావచ్చు, రికవరీ వారి విషయంలో కావచ్చు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆశాజనకంగా ఉన్నాం. మరోపక్క దీన్ని పూర్తిగా నియంత్రణ చేయడానికి, వైరస్ని ఎక్కడికక్కడ నియంత్రించడానికి, మరొకరికి ప్రబలకుండా చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఈ కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిన్నటి వరకు 2 గంటల వరకు ఉన్న ఈ కర్ఫ్యూ నేటి నుంచి 12 గంటల లోపే దీన్ని అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు, అన్ని వ్యాపార సముదాయాలను కూడా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు ఈ పరిసర ప్రాంతాలను చేరి ఏదైతే ఓపెన్లో ఉన్నాయో షాపులన్నీ కూడా వాటిని మూసివేస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛందంగా కూడా అనేక షోరూములు కానీ వ్యాపార సముదాయాలన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కర్ఫ్యూని విజయవంతంగా అమలు చేస్తే ఈ వైరస్ కట్టడి చాలా తగ్గించినట్టు అవుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించినట్టు అవుతుంది. దీనివల్ల ఎవరైతే పాజిటివ్ కేసులు నమోదుతున్నాయో వారికి మెరుగైన వైద్యం అందేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేటి నుంచి ఈ కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది. అనుశ్రీ, ప్రసాద్, మొత్తం మీద కోవిడ్
విస్తృతంగా ఉన్న వేళ మొత్తానికి కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం తిరుపతి నుంచి మనం లైవ్ సమాచారం చూసాం. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది కర్ఫ్యూ అమలు తీరు? జిల్లాలో ఎలా అమలు చేస్తూ ఉన్నారు? అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీయ నియంత్రణకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి తక్షణం 12 గంటల నుంచి ఇదే నెల ఏదైతే 18వ తారీఖు వరకు 2 వారాల పాటు కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మొదటి రోజు ప్రజలంతా కూడా కొంత గందరగోళం గురవుతున్నటువంటి పరిస్థితి. 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తున్నటువంటి పోలీసులు, ఇటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో వారు ఇళ్ల స్థలాలకు వెళ్లేందుకు ఏదైతే కంగారు వాతావరణంలో ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొదటి రోజు కావడంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రజలంతా కూడా వారి గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులతో ప్రధాన రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం బెంజ్ సర్కిల్ సెంటర్లో మనం ఉన్నాం. ఏదైతే 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందన్నటువంటి ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలంతా కూడా వారి గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రధాన కూడలి బెంజ్ సర్కిల్ వద్ద రద్దీ వాతావరణం నెలకొని ఉంది. ఈరోజు 12 గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ అమల్లోకి ఉంటుంది. ఇదే రకమైనటువంటి పద్ధతి ప్రతిరోజు కూడా ఈ నెల 18 వరకు కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటగా ఈ యొక్క బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసు ఉన్నతాధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డి గారు మనకి విజయవాడకు సంబంధించినటువంటి యొక్క ట్రాఫిక్, ఇటు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ప్రధాన సమస్యలన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మొదటి రోజు కావడంతో ఒకంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు వారి గమ్యస్థానాలకు ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సార్, శ్రీనివాస్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క లాండ్ ఆర్డర్ పరిస్థితి పర్యవేక్షిస్తూనే ఈ యొక్క ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలో కర్ఫ్యూ వాతావరణాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రజలందరినీ కోరుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైతే ఆంధ్ర ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజా రవాణా మొత్తం కూడా కేవలం ప్రజా సంబంధమైనటువంటి వాహనాలు అనుమతించడం లేదు. ప్రధానంగా ఏదైతే గూడ్స్ వాహనాలు, ఇంటర్స్టేట్ సంబంధించినటువంటి ప్రధాన గూడ్స్ వాహనాలతో పాటు రవాణా చేసేటువంటి వాహనాలను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. ప్రజలు మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు, మీడియాకి సంబంధించినటువంటి వాహనాలు, మిగిలినటువంటి ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్నటువంటి ప్రజలను లోపలకు అనుమతిస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలు వారికి మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా సంపూర్ణంగా సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు శ్రీనివాస్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఈ రోజు నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. ఎలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి సార్? ఏమండి, వినిపిస్తుందా? ఇప్పుడు ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు ప్రభుత్వం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం అయింది. అంటే లాక్డౌను. ఆఫీసెస్ దగ్గర నుంచి రెస్టారెంట్స్ కానీ ఏదైనా కూడా అన్నీ క్లోజ్ చేయవలసి వస్తుంది. ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్, ఏదైనా నిత్యావసర వస్తువులు కూడా 6 గంటల నుంచి 12 గంటల వరకే తీసుకోవాలి. ఓన్లీ ఈ ఎల్పిజి గ్యాస్ కానివ్వండి, తర్వాత పెట్రోల్ బంక్స్ కానివ్వండి, హాస్పిటల్స్, ఫార్మసీ, మన మెడికల్ షాప్స్ ఇవన్నీ తెరిచి ఉంటాయి. మిగతా ఏది బస్సులు కానీ ఏది కూడా 12 గంటల తర్వాత అన్నీ బంద్ ఉంటాయి. అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన వారు ఎవరికి కూడా అవకాశం కల్పించడం లేదు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా బంద్ చేశారు. ఈ యొక్క కర్ఫ్యూ వాతావరణం నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చెప్పిందో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 144 సెక్షన్ కఠినంగా ఓవైపు అమలు చేస్తూనే 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు. తొలి రోజు కావడంలో ప్రజలంతా కూడా వారి గమ్యస్థానాలకు ఇంటికి వెళ్లేందుకు ముందస్తుగా వెళ్తున్న తరుణంలో కాస్త ఆలస్యం కావడంతో కింద కంగారపాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రధాన రహదారులన్నీ కూడా చాలా కిక్కిరిసిపోయిన రహదారులు, ఈ యొక్క వారి ఇళ్ల స్థలాలకు గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి రోడ్లతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో బారికేడ్లు ప్రధాన రహదారులన్నీ కూడా మూసివేయడం జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బెంజ్ సర్కిల్ వద్ద ఈ యొక్క ప్రధాన కూడలి
మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రహదారిలోకి ఎవరిని ఎలా తినకుండా ప్రధానంగా యొక్క కూడలి వద్దనే అక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఈ యొక్క ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నటువంటి వారిని మాత్రమే పంపిస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ మిగతా ఏదైతే నిత్యావసరకు సంబంధించి ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధించినటువంటి వాళ్ళను ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలన్నీ కూడా నిలిపివేయడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఇక్కడ కనిపిస్తోంది. ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి పరిస్థితి యొక్క కోవిడ్ నేపథ్యంలో 2 వారాల పాటు ఈ నెల 18 వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పిన నేపథ్యంలో ప్రజలు ఈ యొక్క కర్ఫ్యూకి అంతా కూడా సహకరించాలని చెప్పేసి ఇక్కడ కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి. మొత్తం మీద ఇది విజయవాడలోని బెంచ్ సర్కిల్ వద్ద పరిస్థితి. తొలి రోజు కర్ఫ్యూ నేపథ్యంలో అందరూ వాళ్ళ ఇళ్లకు చేరే ప్రయత్నం చేస్తూ ఉన్న వాతావరణం మనం రోడ్ల మీద చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ రామచంద్రరావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు, చెప్పండి, జిల్లాలో ఈ కర్ఫ్యూ నిబంధనలు ఎలా అమల్లోకి తీసుకువస్తూ ఉన్నారు? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన కనిపిస్తోంది కర్ఫ్యూ విషయంలో? అనుశ్రీ, ఏదైతే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పాక్షిక కర్ఫ్యూకి మాత్రం విశాఖ ప్రజలు స్వాగతం పలుకుతున్నారని మనం చెప్పుకోవచ్చు. 1-2 వాహనాలు మినహాయిస్తే ఇప్పటికే మొత్తం కూడా రోడ్లన్నీ ఖాళీగా మారిన పరిస్థితి ఉంది. అలాగే దుకాణాలు కూడా పూర్తిగా మూసివేశారు. ఎక్కడికక్కడ దుకాణదారులు ఇప్పటికే బోర్డులు పెట్టడం కూడా జరిగింది. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్కి వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపాన ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే బంగారు దుకాణాలు అలాగే ఇతర అంశాలు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. ఈ కేవలం వైజాగ్ సిటీలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమైన పరిస్థితి ఉంది. ఇక గిరిజన ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి పూర్తిగా 11 మండలాల్లో కూడా సంతలు నిషేధించారు. ఇక అనుశ్రీ, విశాఖ నగరానికి సంబంధించి ఎక్కువ మంది రోగులు అలాగే వారి సంబంధికులు తమ రాకపోకలు కొనసాగించే అవకాశం ఉండడంతో వారి పట్ల మాత్రం పోలీసులు కొంత సడలింపులు కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోగులు వారి సంబంధికులకు మాత్రం వారి గమ్యాలు ఏదైతే ల్యాబ్లకు కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, లేక ఆసుపత్రికి వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేనట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ తాజాగా ఒక ప్రకటన చేశారు అనుశ్రీ. కేవలం కోవిడ్ రోగులు మాత్రమే కాకుండా గర్భిణీ స్త్రీల విషయంలో పూర్తిగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆ క్రమంలో విశాఖలోని మాత్రం ముందుగానే వారు అక్కడికి వచ్చి చేరుకోవచ్చు. వారికి సంబంధించి టెలిమెడిసిన్ కూడా అందుబాటులోకి తెచ్చినట్టు వైద్యులు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే గర్భిణీ రోగులు ఉంటారో వారందరూ కూడా టెలిమెడిసిన్ ద్వారా వైద్యం పొందాలి, అత్యవసరం అయితేనే ఆసుపత్రికి రావాలని చెప్పడం జరిగింది. ఇక గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు అరకులో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఆ హాస్పిటల్లో ఎవరైతే ప్రసవానికి నెల రోజులు ముందుగా ఉంటారో వారందరూ కూడా ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ఉందో అక్కడికి వచ్చినట్లయితే ఉచితంగా భోజనం ఇవ్వడమే కాకుండా ప్రసవం వరకు కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని కూడా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే విశాఖలో పాక్షిక కర్ఫ్యూకు ప్రజలు స్వాగతం పలికారు అని మనం చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో కరెక్ట్గా 12 గంటలకు చూసుకుంటే అక్కడక్కడ వాహనాలు మినహాయిస్తే అన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయి అలాగే దుకాణాలు కూడా పూర్తిగా మూసివేసిన వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. మొత్తం మీద విశాఖపట్నంలో కట్టుదిట్టంగా ఈ కర్ఫ్యూను నిబంధనలు అమలు చేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. అత్యవసర సేవలను మినహా మిగతా అన్ని సేవలను కూడా కర్ఫ్యూను భాగంగా మూసివేస్తూ ఉన్న పరిస్థితి. ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, తూర్పుగోదావరి జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలు ఎలా అమలు చేస్తూ ఉన్నారు? ఏ రంగాలకు సడలింపులు ఇచ్చారు? అనుశ్రీ, కోవిడ్ పేషెంట్ల సంఖ్య పెరగడం, కోవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ఇలా పాక్షిక కర్ఫ్యూని అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే జనసంచారం ఉండే విధంగా, తర్వాత 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి రోజు కావడంతో జనం ఎక్కడికక్కడ, అంటే 12 గంటలు దాటుతున్న సమయం ఎక్కడికక్కడ వెళ్లే విధంగానే ముందు గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే 12 గంటలకల్లా ఖచ్చితంగా కర్ఫ్యూ అమలు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైతే ఏ కారణంతో బయటకు వచ్చారో వారంతా డెస్టినేషన్కి వెళ్ళిపోవాలని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి సెంటర్లో కూడా పోలీసులు ఎక్కడికక్కడ టికెట్ ఏర్పాటు చేసి వాళ్ళు 12 గంటల తర్వాత బయటికి తిరగనివ్వకుండా ఉండే విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది జనాన్ని. దాంతో ఎవరికాళ్ళు ఇప్పుడు డెస్టినేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం
రాజమండ్రి నడిబొడ్డున కోటిపల్లి బస్టాండ్లో ఉన్నాం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో జనానికి సమాచారం ఇచ్చి ఎక్కడికక్కడ ఖాళీ చేయించే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము వివిధ రకాల పనులతో, విద్యా ఉద్యోగ పనులతో రాజమండ్రికి వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు ఇప్పుడు తరలిపోతున్నారు. మరోవైపు రాజమండ్రి నగరంలో స్పష్టంగా దీనికోసం ప్రచారం కూడా చేయడం జరిగింది. 12 గంటలకల్లా పూర్తి స్థాయిలో అన్ని మూసివేయాలి, షాపులు మొత్తం అన్ని కూడా మూసివేయాలి, వ్యాపార సముదాయాలను మూసివేయాలి కూడా జరిగింది. ఇప్పటికే థియేటర్లు కానీ, విద్యా సంస్థలు కానీ, వ్యాపార సంస్థలు కానీ వాళ్ళు చాలా వరకు తెరుచుకోలేదు. ఇప్పటికే తెరిచినవి కాస్త పూర్తి స్థాయిలో మూసేస్తారు. కర్ఫ్యూకి పూర్తి స్థాయిలో జనం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కర్ఫ్యూను అమలు చేసే విధంగా తోడ్పడుతున్నారు. దీనిలో భాగంగానే రాజమండ్రి రోడ్లన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఖాళీ అయిపోతున్నాయి. కాకపోతే ఇవాళ మొదటి రోజు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నచ్చచెట్లు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ రంగం కానీ, ఆరోగ్య సంబంధమైన ఎమర్జెన్సీ ఇష్యూస్కి సంబంధించిన వాహనాలు కానీ వాటికన్నిటికీ సడలింపు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు తాగునీరు, పారిశుద్ధ్య విభాగాలకు కూడా సడలింపు ఇచ్చారు. దానికి సంబంధించిన ఉద్యోగులు మాత్రం పనిచేయడం జరుగుతుంది. దీంతోపాటు రోడ్లపై వాహనాలు ముఖ్యంగా 12 దాటిన తర్వాత ట్యాక్సీలు కానీ, ఆటోలు కానీ, ఇతరత్ర ప్రైవేటు వాహనాలు ఏవి, ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులు మినహాయిస్తే మిగిలిన వాహనాలు ఏవి తిరగకూడదని ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రోడ్డు మీద ఒక్కొక్కటి ఖాళీ అయిపోతున్నాయి. మరో గంట సేపట్లో దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కర్ఫ్యూకి సంబంధించి ఎవరెవరికి అవగాహన లేదో వాళ్ళు కూడా అవగాహన కల్పించి వాళ్ళ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఏ ఎగ్జామ్స్ ఇచ్చిన రంగాలు ఉన్నాయో అటు ఆసుపత్రులకు కానీ, ముఖ్యంగా కోవిడ్ టీకాలు వేసే ప్రాంతం ఏవైతే ఏరియా నోటిఫై చేశారో అక్కడ కూడా 12 గంటల్లోపే ఈ టీకాల కార్యక్రమం పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. మిగిలిపోయిన కొద్ది మందికి మాత్రమే ఆ టీకాల కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి వాళ్ళని కూడా ఇళ్ళకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ.